బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి వ్యక్తిగత జీవితం కాకుండా ఆయన భావజాలాన్ని అర్థం చేసుకొని బయటికి రాగల ఆ స్ఫూర్తి వచ్చేలాగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తూ దాన్ని ఎక్స్పీరియన్స్ సెంటర్ అంటున్నాం. యాక్చువల్లీ వ్యక్తిగతంగా మిత్రులారా, విగ్రహాలు ప్రతిష్టాపన లేకపోతే వాటికి వ్యక్తుల పట్ల భక్తిభావం, పూజ్యభావం ఇట్లా ఉండడానికి నేను చాలా వ్యతిరేకం. అంటే గౌరవం ఉండవచ్చు కానీ భక్తి ఉండకూడదు. ఇండియాలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ విగ్రహాలు బహుశా ఎక్కడ ఉండదు. ఓడ విగ్రహాలు పెట్టుకున్న పరిస్థితి, విగ్రహాలు పెట్టడమే ఒక పనిగా కార్యక్రమంగా చేసుకుంటూ విగ్రహాలు పెట్టడానికి కలిసి వచ్చి దాన్ని ఆవిష్కరించే లోపల విడిపోయిన ప్రయత్నాలు చాలా చూస్తాను. ఈ నేపథ్యంలో నా ఉద్దేశం బేసిక్గా విగ్రహాలు పెట్టి యాక్చువల్గా అందులో మహోన్నత విగ్రహాలు పెట్టి గౌరవించడం అనేది ఈ దేశంలో బుద్ధుడికి తర్వాత అంబేద్కర్ జరుగుతున్న ట్రాజడీగా భావిస్తాం. ఎందుకంటే దేవుడి గాడి చెప్పిన బుద్ధుడిని తీసుకొచ్చి హేతువాదం మీద ఆధారపడి మనుషుల్ని ఆలోచింపజేసిన బుద్ధుడిని తీసుకొచ్చి ఒక పువ్వు మీద కూర్చోబెట్టి పూజ చేస్తుంటే చాలా బాధేస్తూ ఉంటారు. వాటిని మేము ఉంచుతాను. ఒకటి దీనిలో అసలు నేను అటాచ్ అవ్వడానికి కారణం బేసిక్గా నాకు ప్రభుత్వాలు చేసే వాటితో పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ పదే పదే ఒకరిద్దరు నాకు కావాల్సిన వాళ్ళు. రెండవది ప్రస్తుతం సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉంటున్న నాగార్జున, అతను చాలాసార్లు యాక్చువల్గా అడిగాడు. అంటే అతను అడిగాడని చెప్పుకునే పరిస్థితి లేదు, కానీ కాకపోతే ఆయన ఒక మాట అన్నాడు, మమ్మల్ని అందరినీ మర్చిపోండి, మంచి అవకాశం వచ్చింది, దీనికి బడ్జెట్ కూడా చాలా ఎక్కువగా ఉంది, బాగా రూపొందించవచ్చు కదా, ప్రభుత్వాలు ఉండొచ్చు లేదా మేము ఉండొచ్చు, బట్ చాలా కాలం ఉంటుంది కదా, ప్రజలకు ఉపయోగపడుతుంది కదా అంటే ఆ మాటకి నేను కొంచెం కన్విన్స్ అయ్యాను. సో దాంతో నేను స్పష్టంగా వాళ్ళని అడిగాను, నాకు మీ మధ్యలో ఇన్వాల్వ్మెంట్ కానీ రకరకాల రిస్ట్రిక్షన్స్ కానీ ఇట్లా పెడితే నాకు అంత ఇదిగా ఉండదు, తీసుకోవాలంటే పూర్తిగా ఫ్రీడమ్ ఇస్తాను, స్వేచ్ఛ ఇస్తామని వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఆ ప్రకారంగానే జియో ఇష్యూ చేసిన తర్వాత తీసుకున్నాను. వాడు పూర్తి స్వేచ్ఛ అట్లా రాశారు యాక్చువల్గా. అలాగే మా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా ప్రొసీడింగ్స్ యాక్చువల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేరేలాగా లీవ్స్ ఇవ్వమని డైరెక్షన్ కూడా ఇచ్చారు. సరే నేను కూడా ఆ ప్రదేశాన్ని యాక్చువల్ చూసిన తర్వాత నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్, మ్యూజియంస్ చూసాం, చాలా వరకు ఫోటో గ్యాలరీస్ చూసాం. బట్ ఫోటో గ్యాలరీ కాకుండా వి నీడ్ టు మేక్ ఇట్ ఎ లిటిల్ డిఫరెంట్. సో అట్లా అనుకుని దీన్ని ఈ ఇందులో నేను ఒప్పుకోవడం జరిగింది. ఒక 10 నెలలు 11 నెలలు యాక్చువల్గా కొంత టైం దీని మీద స్పెండ్ చేయడం జరిగింది. మీకు ఈ స్మృతివనం మిత్రులందరికీ చాలామంది తెలిసి ఉంటుంది. ఇంత ప్లేస్ యాక్చువల్గా అందులో సెంట్రల్లీ లొకేటెడ్ విజయవాడ. దానికి రకరకాల బ్యాక్గ్రౌండ్స్ ఉన్నా కానీ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్గా మన అందరికీ తెలిసిన, ఎందుకంటే చాలా మీటింగ్లు జరిగాయి అక్కడ, బుక్ ఎగ్జిబిషన్ జరిగే ఆ ప్రదేశం, దాన్ని యాక్చువల్గా అంబేద్కర్ విగ్రహ లేక దాన్ని స్మృతివనం అని పేరు పెట్టి ఇచ్చారు. యాక్చువల్గా 19 ఎకరాలు 18.7 ఎకరాల్లో